తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేసీఆర్ గారు 1 ఎకరా భూమి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చిండు. ఒక మన కులానికే కాదు, ఉప్పల్ బగాయత్లో ఆనాడు ఎకరం భూమి ఇచ్చిండు. దాని విలువ 10 కోట్లు ఉంటుంది, 25 కోట్లు ఉంటుంది దాని విలువ. అన్ని కులాలకు చిన్న పెద్ద మీరెవరు అడగకుండా ఆత్మగౌరవ భవనాలు కట్టాలి హైదరాబాద్లో. ప్రతి కులానికి కూడా హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనం ఉండాలి, ఒక అడ్రస్ ఉండాలి, మాకు ఒకటి ఉన్నది అనేటువంటి గౌరవం ఉండాలని ఏ ముఖ్యమంత్రి ఇయ్యలే, ఏ పార్టీ ఇయ్యలే. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్ని కులాలకు హైదరాబాద్లో మంచి స్థలాలు కేటాయించింది, డబ్బులు కూడా ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ ఒక్క ఇటుక పెట్టిండు, ఆయన ఒక్క భవనం కట్టిండా? నేను మొన్న ఆయనకు పేరు పెట్టినా, కటింగ్ మాస్టర్. సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టినా. ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నా అంటే, ఈయన ఎక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, ఓ కొత్త స్కీమ్ పెట్టింది లేదు. ఉన్న కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తెర పెట్టుడు. ఇప్పుడు మీ కోడలో మీ బిడ్డనో కొండాపూర్ దవాఖానలో కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని బిడ్డను ఇంటికాడ దించిందా లేదా ఆ రోజు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ కేసీఆర్ కిట్ ఉన్నదా? వస్తుందా? 13,000 రూపాయలు వస్తున్నాయా? బంద్ అయిపోయింది. బతుకమ్మకు చీరలు వచ్చినాయి కేసీఆర్ ఉండగా, ఇప్పుడు వస్తున్నాయా? బంద్ అయిపోయినాయి. ఏది చూడు అన్ని బందే. పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి, అది బంద్ అయిపోయింది. ఏ పథకం కూడా లేకుండా ఉన్న పథకాలకేమో కత్తెర పెట్టిండు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో రిబ్బన్లు కత్తిరిస్తుండు. ఆత్మగౌరవ భవనాలంటే గుర్తొచ్చింది, మా తలసాని సీనన్న ఇంట్రెస్ట్ తీసుకొని యాదవులది కుర్మలది బ్రహ్మాండమైనటువంటి భవనం, ఆత్మగౌరవ భవనం కట్టించినాం మనం. కాకపోతే మనం ఇనాగ్రేషన్ చేయలే, సరే చేసుకుందాంలే మన గవర్నమెంటే వస్తుంది అనుకున్నాం. రేవంత్ రెడ్డి పోయిండు, గెలిచినాక ఆయన మీటింగ్ పెట్టి ఆయన్నే జాగిచ్చినట్టు, ఆయన్నే కట్టినట్టు, మొత్తం చెమట పడ్డట్టు ఇక రిబ్బన్ కత్తిరించుకుంటూ పోజులు కొడుతుండు. ఒక్క భవనానికన్నా 1 రూపాయి ఇచ్చినావా రేవంత్ రెడ్డిను? ఏ బీసీలకు ఇలా మొసలి కన్నీరు గారుస్తున్నావు 42% అని మోసం చేసినావు బీసీలను. 1 రూపాయి అన్న బీసీల ఆత్మగౌరవ భవనానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. 1 పైసా ఒక్కనాడు రివ్యూ చేసినావా? 1 గజం జాగిచ్చినవా? కేసీఆర్ గారు మంజూరు చేసి జీవోలు ఇచ్చి పనులు జరిగిన వాటికి కూడా రూపాయి బిల్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ పనులు ఆపేసినావు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేసీఆర్ గారు నిధులు ఇచ్చిండు, మంజూరు చేసిండు, ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఎక్కువ విషయాల్లోకి పోకుండా తప్పకుండా మీ ఒడ్డరులకు కేటీఆర్ గారు, నేను, తలసాని సీనన్న మేమందరం బాధ్యత తీసుకొని రేపు రాజకీయంగా ఆర్థికంగా మీరు పైకొచ్చే విధంగా అన్ని రకాలుగా సహకరిస్తాం. మీరు కూడా చాలా మంచి జాతి, మొండి జాతి, మాట తప్పని జాతి, బండ జాతి, మొండి జాతి, మాట తప్పని జాతి. మీరు మీ ఓట్లు ఎట్లా వేస్తారు నాకు నమ్మకం ఉన్నది. కానీ 15 రోజులు మీ గల్లీలో మన మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయింది. 2 ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిని మేము రోడ్డు మీద వదిలేయచ్చునా? అనుకోకుండా గోపి గారు చనిపోయినారు. గోపి గారి కుటుంబాన్ని, జూబ్లీ హిల్స్ను కాపాడుకునే బాధ్యత మాకు ఉండదా? ఎవరైనా సడన్గా చచ్చిపోతే ఆ కుటుంబాన్ని విడిచిపెడతామా మనం? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? భర్త చనిపోతే భార్యకు దుఃఖం వస్తుంది, ఏడుస్తాం ఎవరమైనా. కుటుంబ సభ్యులు కలిసినా, ఎవరైనా బంధువులు కలిసినా, ఆత్మీయులు కలిసినా ఆ బాధ అనేది కళ్ళల్లో నుంచి మనిషి బాధపడతారు. ఆ అమ్మాయి ఏడుస్తే కూడా ఆ కాంగ్రెస్ మంత్రులు ఏమయ్యా ఏడుస్తున్నావు, యాక్షన్ చేస్తున్నావు అని మాట్లాడొచ్చునా? మా తాత మంచిగా చెప్పిండు, మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఏడవరావే, భర్త చచ్చిపోతే కూడా ఆడామని పట్టుకొని గట్లా మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రులకు చెంపలు వాయించిండు మా తాత మధు. అంటే ఎంత మనుషులకు మానవత్వం లేదు. ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి 2 చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే ఎంత బాధ ఉంటుంది? ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే భర్త లేని సంసారం ఎంత బాధ ఉంటుందో మనకు తెలియదా అమ్మ? భర్తను కోల్పోయిన వాళ్ళకి ఆ దుఃఖం తెలుస్తుంది. కానీ విలువలు లేకుండా ఈ కాంగ్రెస్ మంత్రులు ఆ అమ్మాయి పట్ల చాలా దారుణంగా మాట్లాడినారు. అందుకే నేను మా అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు, ఆ రకంగా మాట్లాడిన వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఆ సునీతమ్మకు మీరు అండగా ఉండండి.
సునీతమ్మ మీ కష్టాల్లో ఉంటుంది, మీకు అన్ని పనులు చేసి పెడుతుంది. సునీతమ్మకు పూర్తి అండదండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మేమందరం కూడా ఉంటాం. అందువల్ల మీరు 2-3 రోజులు కష్టపడి మీ ఓట్లే కాదు ప్రతి ఒక్కరి ఓటు 11వ తారీఖు నాడు పోలింగ్ బూత్కు పోవాలి. కారుకు సునీతమ్మకు పడేటట్టుగా ఓటింగ్ కూడా వేయాలి. సెలవు వచ్చింది కదా ఇంటికాడ ఉండకూరి మా మగోళ్ళు బరాబర్ లైన్లో నిలబడాలి, పోవాలి. కారు ఏడున్నదో ఎతకాలి, కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యి మనాలి. జై తెలంగాణ.